హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడినట్టుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తాజా చర్య. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై జరిగిన అమానుష కాండ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్టు 9వ తేదీన ఆ దారుణం జరిగినప్పటి నుంచి ఇంతవరకు నేరస్తులెవరో తేలలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా ఈ కేసును విచారణకు తీసుకుంది. విచారణ ప్రారంభించిన మొదటి రోజే మరో అత్యాచారమో హత్యో జరిగేంత వరకు చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించింది కోర్టు. ఈ పరిణామాలన్నీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా మహిళల పని గంటలు తగ్గించాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించుకుంది. సాధ్యమైనంత వరకు మహిళలకు రాత్రి డ్యూటీని నివారించాలి అని మార్గదర్శనాలను జారీ చేసింది. భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఇది మహిళల ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటుగా మారనుంది. మహిళలకు అరాకొరగా ఉన్న ఉపాధి అవకాశాలను సైతం ఈ నిర్ణయం గండికొడుతుందన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే మమతా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తిరోగమన చర్య. మభ్యపెట్టే ఈ తరహా విధానాలకు బదులు అసలైన రక్షణ చర్యలు తీసుకోవాలి. నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా కుటుంబంలోని భార్య భర్త ఇద్దరూ పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అనివార్యంగా మహిళలు కూడా ఏదో ఒక పని కల్పించుకోవాల్సి వస్తుంది. కోల్కతా వంటి మహానగరంలో వైద్యారోగ్య రంగంతో పాటు గిగ్ వర్కర్లు, ఫ్యాక్టరీలు, కాల్ సెంటర్లు, హోటళ్లు, పారిశుద్ధ్య కార్మికులుగా లక్షలాది మంది మహిళలు పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్లుగా కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా పురుషులతో సమానంగా రాత్రిపూట కూడా వీరు పనుల్లో భాగస్వాములు అవుతున్నారు. ఎక్కడికైనా ఎప్పుడైనా వీరందరికీ సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ పని చేయడానికి బదులుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. మరో విధంగా చెప్పాలంటే మహిళలు ఇళ్ల నుండి బయటకొచ్చి రాత్రిపూట పనిచేస్తున్నారు కాబట్టే అత్యాచారాలు జరుగుతున్నాయన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇది ఒక రకంగా సంఘ పరివార్ వాదనే. ఈ నిర్ణయంతో మహిళల ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణనీయంగా కుదించుకుపోతాయి. అంతిమంగా శ్రామిక శక్తి నుండి మహిళలను దూరం చేస్తుంది. అదే సమయంలో వేధింపులు, అత్యాచారాల నుండి మహిళలకు లభించేటటువంటి భద్రత మాత్రం ప్రశ్నార్థకమే. పగటిపూట వేధింపులు జరగవన్న గ్యారంటీ ఏమిటి? రాత్రిపూట ఇళ్ల వద్ద ఉన్న భద్రత ఉంటుందన్న నమ్మకం ఏమిటి? మహిళలు రాత్రిపూట పని చేయడంపై చర్చ ఇప్పటిది కాదు. స్వాతంత్రానికి పూర్వమే రామ్ చంద్ వర్సెస్ మధురాచంద్ కేసులో న్యాయస్థానం భద్రత సాకుతో మహిళలను నైట్ డ్యూటీల నుండి దూరం పెట్టడాన్ని తప్పుపట్టింది. స్వాతంత్రం తరువాత కూడా అత్యున్నత న్యాయస్థానం ఇదే స్ఫూర్తిని కొనసాగించింది. కేఎస్ త్రివేణి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆర్ వసంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఎటువంటి వివక్ష లేని సమానత్వాన్ని ఆర్టికల్ 14 దేశ ప్రజలందరికీ వర్తిస్తుందని చెప్పేసి స్పష్టం చేసింది. ఫ్యాక్టరీస్ యాక్ట్లో దీనికి భిన్నంగా ఉన్న నిబంధనలను కొట్టివేసింది కూడా. ఈ తీర్పుల స్ఫూర్తితో పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారణ నిషేధ పరిహారం చట్టం 2013, లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 రూపొందాయి. ఇప్పటికీ వీటి అమలు అంతంత మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాల మేరకైనా భద్రతా చర్యలను తక్షణం అమలు చేయాలి. అమలు చేయని సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల పట్ల హింసకు, దౌర్జన్యాలకు, లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి.